పనులన్నీ మన దగ్గర ఉండేయండి. అలా దగ్గరికి వచ్చేపాటికి మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. నేను అంతే. నాకెందుకు ఇంత సమస్య ఇచ్చినా తట్టుకోలేకపోతున్నాను దేవుడా అని చెప్పి నేను ప్రార్థన సంవత్సరంన్నర నుంచి నాకు తగ్గల. సర్జరీ చేశారు, అది సక్సెస్ అవ్వాల. తర్వాత నేను మొన్న వారం సక్సెస్ అవ్వలేదని తెలిసినప్పుడు ఆ వారం నేను ప్రార్థన నేను నొప్పి వచ్చి ఏడ్చినప్పుడు నేను అమ్మ నొప్పి అనేదాన్ని. తర్వాత ఆ ఏడుపులోనే నేను ప్రార్థన చేసేదాన్ని అండి. మీరు దేనికన్నా వ్యాపారంలో అన్నా దేనికన్నా నష్టం వచ్చినప్పుడు మనం ఏడుస్తాం కదా, దేవా ఎందుకు నాకు ఇలా చేసావని. ఆ ఏడుపునే దేవుడి దగ్గర పడి ఏడుస్తే అండి మీరు ఖచ్చితంగా మీరు గొప్ప దీవెనలు గొప్ప లాభాలు మీరు పొందుకుంటారండి. ఎవరో పడి ఏడవకండి. ఇలా ఆడవాళ్ళు ఇలా అయ్యింది, ఆడవాళ్ళు ఇలా అయ్యిందని మనం ఏడుస్తే మనకి దీవెన రావో ఆశీర్వాదం రాదండి. ఆ ఏడిపేదో దేవుడి పాదాలు పట్టుకుని దేవుడి సన్నిధి పట్టుకుని మీరు ఏడుస్తే కనుక మీరు గొప్ప కార్యాలు చూస్తారండి. నేను దేవుడిని పట్టుకుని ఏడిచా. ఆ రోజు నాకు పెయిన్ వచ్చినప్పుడు కూడా, దేవా నువ్వు నాకు ఎందుకు ఈ ప్రాబ్లం ఇచ్చావో నాకైతే తెలియదు, కానీ దీని వెనకాల మాత్రం గొప్ప దీవెన ఉందని అయితే నాకు తెలుసు దేవా అని చెప్పి నేను ప్రార్థించాను. దేవుడు నాకు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నేను స్తుతించాను. నాకు ఏదైతే సమస్య ఉందో దాన్ని పక్కన పెట్టి నేను ఆ సమస్యకి తగిన సౌకర్యాలు మనకి ఇస్తాడండి దేవుడు. నువ్వు సమస్య ఇచ్చాడంటే దాన్ని నువ్వు తట్టుకోగలిగే శక్తి నీకుంది కాబట్టే దేవుడు నీకు ఆ సమస్యని ఇస్తాడు. పాస్టర్ గారు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పారు, మీ ఎవరికైనా గుర్తుందా అండి? ఒక ఆవిడ ఇంట్లో అతని భర్త మంచాన్ని పడిపోతాడు, అతని కొడుకు కూడా మంచాన్ని పడిపోతారు. ఆవిడే అన్ని పనులన్నీ చేసుకుంటూ వాళ్ళిద్దరిని చూసుకుంటుంది. అయితే ఒకరోజు ఒక దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ అంటది, ఎందుకు దేవుడు నాకు వీళ్ళిద్దరిని ఇలా ఇచ్చాడు, నేను ఒకదాన్ని ఎలా చేసుకోగలనంటే అప్పుడు పాస్టర్ గారు అంటారండి, వీళ్ళిద్దరిని నువ్వే చూసుకోగలవు కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు. వేరే ఎవరైతే వీళ్ళిద్దరిని చూసుకోలేరు, నువ్వు చూసుకోగలవు కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు నీకు ఏదైనా సమస్య ఇస్తున్నారంటే నీ పక్కన వాళ్ళు దాన్ని భరించలేరు, నువ్వే దాన్ని భరించగలవు. ఏదైనా ఇబ్బంది, చదువులు అవ్వని, ఉద్యోగాలు అవ్వని, ఆ దేవుడు ఇచ్చాడంటే అది నువ్వే దాన్ని భరించగలవు. అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. దాని వెనకాల చాలా గొప్ప దీవెన దాగుంటుందండి. మనం దాన్ని ఆ దీవెన్ని తెలుసుకోవాలి. ఇలా ఎందుకు ఇచ్చావు దేవా అని దేవుడిని అడగడం మానేసి మనం అడిగే విధానం మనం మార్చాలి. దేవుడిని ఏం చేయాలంటే ఆయన మనకి ఇచ్చిన సమస్యకి తగిన సౌకర్యాలు ఆయన మనకి ఇస్తాడు. నేను ప్రార్థన చేసేదాన్ని, దేవా నువ్వు నాకు ఈ సమస్య ఇచ్చావు, ఎందుకు ఇచ్చావో నాకు తెలియదు, దీని వెనకాల గొప్ప కార్యం ఉందని అయితే నాకు తెలుసు దేవా, కానీ ఈ సమస్యని తట్టుకోగలిగే శక్తిని నాకు ఇవ్వు దేవా. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దేవా ఈ సమస్య ఎందుకు ఇచ్చో నాకు తెలియదు, కానీ తట్టుకునే శక్తిని నాకు ఇవ్వండి. నాకు తెలుసు దేవా నువ్వు స్వస్థపరుస్తావని, కానీ అప్పటి వరకు తట్టుకునే శక్తిని నాకు ఇవ్వండి. మీ విశ్వాసాన్ని మీరు కోల్పోతున్నట్లయితే ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి, దేవా నా విశ్వాసాన్ని నేను కోల్పోతున్నాను, నా విశ్వాసాన్ని నేను కోల్పోకూడదా అని మనం దేవుడిని ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు కూడా మనకి చాలా చోట్ల చెప్తాడు. మత్తాయి 9:22 కూడా అధ్యాయం వచనంలో దేవుడు చెప్తారు, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరుచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. అలాగే మార్కు 10:52 దాంట్లో కూడా దేవుడు చెప్తాడు, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు నొంది వెళ్ళెను. హల్లెలూయా. ఇలాగా లూకా 7:50 కూడా ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. ఇలాగా ఏంటంటే మన విశ్వాసమే మనం బలపరుస్తుంది. నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నట్లయితే నువ్వు జీవితంలో అన్నీ కోల్పోతావు. నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు విశ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోకూడదు. ఒక్కోసారి ఒక్క అడుగులో మన దీవెనలు మనం కోల్పోతాం. మన విశ్వాసాన్ని మనం కోల్పోతున్నట్లు మనకి తెలిసినప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, సమస్య ఎందుకు ఇచ్చావు దేవుడా అని కాదు,
దేవా దీన్ని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వండి, నా విశ్వాసాన్ని ఇంకా పెంచండి అని మనం ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడైతే నేను ఇలా ప్రార్థన చేశానో, నా విశ్వాసాన్ని పెంచమని ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను స్తుతించాను, నాకు సమస్యను పక్కన పెట్టి స్తుతించాను, దేవుడు నాకు ఒక గొప్ప మార్గాన్ని చూపించాడండి. చాలా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు, ఖచ్చితంగా ఇది ఒకసారి ఆపరేషన్ చేసిన జీవితాంతం వస్తానే ఉంటుందా అన్నారు. నేను ఎప్పుడు దేవుడిని నేను అడిగినప్పుడు నాకు ఎందుకు ఈ సమస్య ఇచ్చావని దేవుడు నేను ఎదిరించి అడిగినప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ ఇదే చెప్పాడు. ఎప్పుడైతే ఆ వారం రోజులు నేను అడిగే విధానాన్ని మార్చానో, నా ప్రార్థన విధానాన్ని నేను మార్చానో, దేవుడు నాకు గొప్ప మార్గాన్ని చూపించాడు. నేను తర్వాత ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నేను ఇలా చేస్తానండి, ఇలా చేస్తే కనుక మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఈ సమస్య మీకు రాదు అని అన్నాడండి. హల్లెలూయా. ఏంటంటే దేవుడు మనకి సమస్య ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. మనకి దేవుడు పరీక్ష పెడుతున్నాడు అంటే మీరు అనొచ్చు, దేవుడికి నా గురించి తెలుసు కదా, నేను లేకపోతే ఇంత భక్తిగా ఉంటాను, ఇంత చేస్తాను, అయినా నాకు ఎందుకు పరీక్షలు పెట్టాలి దేవుడు, ఇంత తెలుసు కదా దేవుడికి ముందే అన్నీ తెలిసిపోతాయి కదా, మరి ఎందుకు పరీక్ష పెట్టాలి దేవుడు? పరీక్ష ఎవరి కోసం పెడుతున్నాడండి? మీ గురించి దేవుడు తెలుసుకోవడానికి పరీక్ష పెడుతున్నాడా? లేదు, మీరు తెలుసుకోవడానికి, మీరెవరో మీకు తెలుసుకోవడానికి, మీ భక్తి ఎంత ఉందో మీకు తెలుసుకోవడానికి, మీ విశ్వాసం ఎంత ఉందో మీకు తెలుసుకోవడానికి పరీక్షలు పెడతాడండి దేవుడు. ఆయనకి మీ గురించి ఏదో తెలియడానికి ఆయన పరీక్షలు పెట్టడు. మీ విశ్వాసాన్ని మీరు తెలుసుకోవడానికి ఆయన మీకు పరీక్షలు పెడతాడండి. పరీక్షలు పెట్టినప్పుడు మనకు తెలుస్తుంది మన విశ్వాసం ఎంత ఉందో. అప్పుడు దాకా మనం అనుకుంటాము నేను చాలా విశ్వాసపరుడిని అనుకుంటాం. ఆ పరీక్ష వచ్చినప్పుడు మీకే అర్థమవుద్దండి, అమ్మో నాకు అసలు విశ్వాసం లేదు అని. మీరు తెలియడానికి దేవుడు మీకు పరీక్షలు పెడతాడు, కానీ దేవుడికి తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టడండి దేవుడు ఎప్పుడు. సో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు అయితే దాన్ని వెనకాల చాలా గొప్ప దీవెనలు అయితే మనకి దాచి ఉంచుతాడండి. అది అందరూ మనం తెలుసుకోవాలి. అది దేంట్లో అన్నా, వ్యాపారంలో అన్నా, దేంట్లో అన్నా. దేవుడికి చెప్తారు కదా మన స్కూల్లో ఏమని, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టోన్ టు సక్సెస్ అంటారు కదా. మన ఎవ్రీ ఫెయిల్ అయ్యామంటే దేవుడు దాని వెనకాల ఏదో దీవెన దాచి ఉంచాడు. మనకు అది సెట్ కాదేమో, మనకది ఆ వ్యాపారం మనకి దేవుడు మనకి పెట్టింది అది కాదేమో, దానికన్నా హెచ్చించింది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడేమో. మన ప్రార్థన అలా ఉండాలి. మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా సరే, వ్యాపారంలో నష్టం వచ్చినా, దేవా నాకు ఎందుకు ఇంత నష్టం ఇచ్చావని కాదు, దేవా నీ చిత్తం ఇది కాదా, మరి అయితే నీ చిత్తం ఏదో నా పట్ల జరిగిచ్చు దేవా అని అడగాలి. ఆయన్ని ఎప్పుడు మనం దేవా నీ చిత్తం ఏంటో నా పట్ల జరిగిచ్చనే అడగాలి. కానీ నేను ఇదే చెయ్యాలి, ఇదే చేస్తాను అనుకుంటే నువ్వు ఫెయిల్యూరే అవుతావు. నేను ఇదే చేస్తాను, నువ్వు ఎన్ని ఫెయిల్యూర్ అయినా పట్టుకుని కూర్చుంటే నువ్వు ఫెయిల్యూరే అవుతావు. దేవుడిని ఏం అడగాలో తెలుసా? ఒకసారి ఫెయిల్యూర్ అయితే, దేవా ఇది నీ చిత్తం కాదా, నీ చిత్తం కాకపోతే నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు, నీ చిత్తం పట్ల నన్ను నడిపించు. అది చదువు అన్నా, ఏదన్నా, వ్యాపారం అన్నా, ఆరోగ్య సమస్య అన్నా, ఏదన్నా సరే దేవుడిపైన ఆనుకోవాలి. మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి తర్వాత సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్పారు.